ఆరోగ్యకర జీవనానికి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి? 10,000 అడుగులు వేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని దశాబ్దాలుగా ఉన్న మాట. గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. రోజుకు దాదాపు 4,000 అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఇది అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అధిక బరువు, ఊబకాయం, డయాబెటీస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. 2,337 అడుగులతో గుండె సంబంధిత జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయి. రోజుకు 1000 అడుగుల చొప్పున నడకను అదనంగా పెంచుకోగలిగితే గుండె జబ్బుల మరణాలు 15% తగ్గిపోతాయి. 500 అడుగులు పెంచితే అవి 7% మేర తగ్గుతాయి. 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు 6,000 అడుగుల నుంచి 10,000 అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పును 42% తగ్గించుకోవచ్చు అని ఈ పరిశోధకులు సూచించారు. దీనిపై గతేడాది అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, పోలాండ్లోని లార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించాయి. ఇందుకోసం దాదాపు 2.26 లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు జరిపాయి. రోజుకెంతసేపు నడవాలి అనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు. రోజు గరిష్టంగా ఎంత నడవాలనే అంశంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచి లాభాలుంటాయి. మెరుగైన ప్రయోజనాల కోసం 8,000 నుంచి 10,000 అడుగులు నడవడం అనేది ఉత్తమం. వీలైనంత ఉత్తేజంగా ఉండండి, వ్యాయామాన్ని ఆస్వాదించండి. కనీసం రోజుకు అరగంటైనా వర్కౌట్ చేస్తే ఆరోగ్యకర ప్రయోజనాలు అందుతాయని పరిశోధకులు చెబుతున్నారు. వేగంగా నడవాలన్న ప్రయత్నంలో కొన్నిసార్లు గుండె మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి 2,500 నుంచి 3,000తో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి 15 రోజులకి 500 చొప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలే. బరువున్న వాళ్లు 1000తో మొదలుపెట్టినా చాలు.